హాయ్ అండి, శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈ కాయ మీకు తెలిసిన కచ్చిమిరకాయ ఇదేమంటారండి? సీనికాయలాగా ఉంటాయి కదా, కానీ సీనికాయలు కాదు, గజ్జి నిమ్మకాయ. అదే మా కచ్చిమిరకాయ అంటారండి, గజ్జి నిమ్మకాయ అంటారు దీన్ని. ఈ గజ్జి నిమ్మకాయతో ఈరోజు నేను పులుసు అన్నం చేయబోతున్నాను. సరేనా, చూసేయండి. చూడండి, ఒక నిమ్మకాయ పిండి పెట్టుకున్నాను. కావాలంటే మళ్ళీ పిండుకోవచ్చు, మనం రైస్ బట్టి. ఒక నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇది చూడండి, నూనె కాగుతుంది. ఆవాలు తెల్లగడ్డలు వేస్తున్నాను. తెల్లగడ్డలు ఆవాలు వేస్తున్నానండి. శనగబ్యాళ్ళు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పండు మిరపకాయలు వేస్తున్నానండి. పాటి పల్లీలు వేస్తున్నానండి. సాల్ట్, పసుపు పొడి, మెంతులు, జీలకర్ర పొడి అండి. మెంతులు, జీలకర్ర పొడి. చూడండి, వేగిపోయింది. ఆఫ్ చేసేసినాను, స్టవ్ ఆఫ్ చేసేసినానండి. స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఈ గింజలు రసం వచ్చి పిండుకుంటున్నా అండి. చూడండి, ఇది గింజలు ఉంటే చేదు వస్తుంది, అందుకనేసి ఈ గింజలు వడబెట్టుకుంటున్నాను నేను. పురుపు ఉంటారా ఏమ్మా? చూడండి, మన పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో కలిపేసుకుందాము. చూడండి ఎట్టుండాలో, కలర్ఫుల్గా ఉండాలి మన పులుసు. ఓకే, సూపర్ టేస్ట్లో వచ్చేసింది. పులుసు వేసుకుంటున్నాను. చూడండి, ఎమ్మి ఎమ్మి పులుసు అన్నం రెడీ. లెమన్ రసం వచ్చి నిమ్మకాయ రసమా, లెమన్ రైస్ రెడీ. చూసినారా, ఎమ్మీగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. బాగా ఫుల్ వానండి ఇప్పుడు. ఈ వానకి, ఈ వాతావరణానికి, ఈ పులుసున్నానికి సూపర్గా ఉంటుంది. రెండోది ఏంటంటే కాంబినేషను పప్పుల పొడి అండి. పప్పుల పొడి ఆల్రెడీ చేసి పెట్టున్నాను. పప్పుల పొడి దీని కాంబినేషను. ఓకే అండి, ఓకే ఓకే, బాయ్ అండి.